బ్యాక్ టు న్యూస్. ఇటీవల రామనవమి శోభయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై డబీర్పుర పిఎస్లో కేసు నమోదు చేశారు. ఎంబీటీ పార్టీ నేత అబ్దుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. రామ్ మందిర్ ఇష్యూ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు అబ్దుల్లా. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. सुप्रीम कोर्ट के गाइडलाइंस के खिलाफ में भी इन्होंने स्पीच दिया। राम मंदिर बाबरी मस्जिद का टाइटल डिस्प्यूट जो है वो सुप्रीम कोर्ट में चल रहा है और कुछ दिनों में सुप्रीम कोर्ट उसका फैसला करने वाला है। और एक दूसरी चीज़ के ट्रांसपेरेंसी केस जो बीजेपी के तकरीबन 12 लीडर्स के ऊपर, उमा भारती, एल.के. अडवाणी, मुरली मनोहर जोशी जैसे बड़े बड़े खद्दावर लीडर्स के ऊपर ट्रांसपेरेंसी केस के अंदर भी 2-3 दिन में फैसला आने वाला है। तो एक मैटर सुप्रीम कोर्ट में पेंडिंग रखने के बाद में कोई भी लीडर या कोई भी बीजेपी का वर्कर अगर ये बयान देता है कि मैं बाबरी मस्जिद के मुकाम पर राम मंदिर बनाकर रहूँगा, ये वायलेशन ऑफ सुप्रीम कोर्ट है। तो इस वायलेशन के अगेंस्ट में उनके खिलाफ में उनको फौरी स्टेज से गिरफ्तार कर लेना चाहिए था, बल्कि हैदराबाद पुलिस खामोश तमाशा रही। इस मसले पर ही नहीं, इससे पहले भी कई केसेस में एक मामूली सी गुड़म्बा डीलर से वो कारपोरेटर बने, कारपोरेटर से वो एमएलए बने। ये सिर्फ और सिर्फ हुकूमत और पुलिस की खामोशी की वजह से है। तेलंगाना सरकार टीआरएस गवर्नमेंट आने के बाद में उनके ऊपर से तकरीबन 15 केसेस बंद कर दिए गए। टीआरएस की पॉलिसी ये है कि हम अगर राजा सिंह के खिलाफ में कोई एक्शन लेंगे तो हिंदू मेजॉरिटी। మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వరంగల్ మార్కెట్ యార్డ్లో ధర్నాకు దిగారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇవాళ ఉదయం మిర్చి బస్తాలను పరిశీలించిన టీపీసీ నేతలు రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసీఆర్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఉత్తమ్. ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనపడలేదా అని ప్రశ్నించారు ఆయన. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతూ వచ్చాయి. మీకు కొన్ని అంకెలు కూడా ఇవ్వాలి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2013-14లో మొత్తం తెలంగాణ కలిపి రైతులందరూ ఉత్పత్తి కలిపి ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం పరిపాలనలో ఆ ఆహార ధాన్యాల ఉత్పత్తి తెలంగాణలో 107 లక్షల టన్నుల నుంచి 75 లక్షల టన్నులకు పడ్డది. రెండో సంవత్సరం 15-16 75 లక్షల టన్నుల నుంచి 51 లక్షల టన్నులకు పడ్డది. అంటే మొత్తం తెలంగాణలో రైతుల ఆదాయం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగానికి కొత్తపేట పండ్ల మార్కెట్లో వ్యాపారులు సమ్మె విరమించారు. మార్కెట్ సెక్రటరీ వేధింపులు, వ్యాపారుల లైసెన్స్ రద్దుకు నిరసనగా సమ్మెకు దిగారు. దీంతో మార్కెట్లో వ్యాపారం మొత్తం నిలిచిపోయింది. కొనుగోళ్లు, అమ్మకాలు బంద్ అయ్యాయి. సరుకు తీసుకొచ్చిన వాహనాలు కూడా పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొత్తపల్లి మార్కెట్ను సందర్శించారు. రైతులు పండ్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని జూపల్లి సూచించారు. లేకపోతే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. దీంతో వ్యాపారులు సమ్మెను విరమించారు. గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. అప్పా జంక్షన్ వద్ద డీసీఎం వాహనం తిరగబడింది. భవన నిర్మాణంలో ఉపయోగించే పైపులపై వెళ్తున్న డీసీఎం టైర్ పేలిపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాన్ తిరగబడటంతో అప్పా జంక్షన్ సమీపంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ యాక్సిడెంట్ లో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామాలయంలో కళ్యాణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇవాళ రాత్రి పున్నమి వెన్నెలలో సీతమ్మను మనువాడనున్న రామయ్య, గవర్నర్ నరసింహంతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలకు హాజరవుతారు. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు వేశారు. ప్రముఖులు కూర్చునేందుకు కళ్యాణ వేదిక దగ్గర ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. రేపు ఒంటిమిట్టలో రథోత్సవం నిర్వహిస్తారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మూఢ నమ్మకంతో ఒళ్ళు గగురు పుడిచేలా ప్రవర్తించారు భక్తులు. కన్నుల పండుగగా జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవంలో తమిళులు తమదైన శైలిలో మొక్కులు తీర్చుకున్నారు. రథాలు లాగుతూ భక్తి చాటుకోవడమే కాకుండా శరీరానికి ఇనుప కుక్కెళ్లు తగిలించుకుని వేలాడారు.
నోటికి ఇనుప చువ్వలు గుచ్చుకుని విన్యాసాలు చేశారు. హిందూపురం పట్టణంలోని పళనినగర్, ఇందిరానగర్లో తమిళులు స్థిరపడ్డారు. సుమారు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. హిందూపురంలో తమిళులు ఏటా ఏప్రిల్లో ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ రథోత్సవం నిర్వహిస్తారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే స్వామివారికి మొక్కుకుంటారు. కోరికలు నెరవేరితే వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారి పలు రథాలను లాగుతూ పట్టణంలో ఉత్సవం నిర్వహించే వేళ ఒళ్ళు గగురుపాటుకు గురి చేసే ఫీట్లు చేశారు. రక్తం చిందిస్తున్న లెక్క చేరు. అనాదికాలంగా వస్తున్న మూఢ నమ్మకాలతో కొక్కేలను శరీరానికి దించి నోటికి ఇనుప చువ్వలు గుచ్చుకుని భక్తిని చాటుకుంటారు.